అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే ఇది ఒక వెజిటబుల్ కట్టర్ అండి. ఇందులో బ్లేడ్స్ మార్చుకుంటూ రకరకాలుగా ఆనియన్స్ అయినా, క్యాబేజ్ అయినా, క్యారెట్ అయినా, ఏమైనా ఇంకా మిగతా కూరలు ఏమైనా సరే చిన్న చిన్న ముక్కలుగా తరిగే కూరలు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ, అది అక్కర్లేదు. అలాంటి కూరలు కాకుండా ఇలా సన్నగా తరుక్కునే కూరలు ఏమైనా సరే ఇది బాగా పనిచేస్తుందండి. ఇలాంటి వెరైటీ నేను ఇదివరకు చూశాను, కానీ క్వాలిటీ అది కన్నా ఇది చాలా బాగుంది. అడుగున ఒక చిన్న బేసిన్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతాయి కూరలన్నీ కూడా, మనం కట్ చేసినవన్నీ కూడాను. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. నేను ఇది ఎలా కట్ చేశానో మీకు చూపిద్దామని ఇవాళ నేను క్యాబేజీ కూర చేస్తూ కట్ చేసినప్పటి నుంచి కూడా మీకు వీడియో పెడుతున్నానండి. ఇలాగే క్యాబేజీ మొత్తం దాన్ని గట్టిగా ప్రెస్ చేయడమే. ఇలా చేసుకుంటే మొత్తం కూర అంతా ఇలా సన్నగా కట్ అయిందండి, చాలా బాగుంది. ఈ పైన కొట్టాను అంతే. కొంచెం బలంగా ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే పైన ఇలా కొద్దిగా 2 సార్లు చేతితో ట్యాప్ చేశాను. మొత్తం అంతా క్యాబేజీ అంతా ఇలా చక్కగా వచ్చేసిందండి. క్యాబేజీలోకి టమాటా వేసి ఇవాళ కర్రీ చేద్దామని నేను చేసే ఈ కూర ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె వేసాను. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఈ 3 వేసానండి. అది సన్నగా వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, పోపు మాడిపోకూడదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ క్యాబేజీ ఇది తొందరగా అయిపోతుంది. నో గార్లిక్, నో ఆనియన్ అండి. నేను మండే అప్పుడు వెయ్యను, కొన్ని మంచి రోజుల్లో ఏకాదశి అట్లా కొన్ని నేను వెయ్యనండి. కరివేపాకు, పోపు దినుసులతో పాటు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా గ్రీన్ చిల్లీ ప్రతి కూరలోకి చాలా బాగుంటుంది కదండి, మంచిది కూడా గ్రీన్ చిల్లీ. తర్వాత క్యాబేజీ వేసేసుకున్నానండి. ఈ క్యాబేజీ ఇలా సన్నంగా తరుక్కుందికి మనకు కొద్దిగా టైం పడుతుంది, కానీ ఆ కట్టర్ మూలాన తొందరగా అయిపోయిందండి. మా అమ్మాయి యుఎస్ నుంచి పంపించింది. ఇక్కడ కూడా ఉన్నాయేమో నాకు తెలీదు. నేనైతే ఇదివరకు ఎప్పుడూ వాడాను. అది కొంచెం మెటల్ మామూలుది, అంత పెద్దగా బాగాలేదు. ఇది చాలా బాగుంది. పైగా ఆ కట్టర్ అన్నీ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ కరివేపాకు ఇవన్నీ వేసేసాక ఉప్పు కారం వేసానండి, టమాటాలు కూడా వేసాను. ఇవన్నీ ఒకసారి కలియబెట్టేసి కుక్కర్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ పెట్టేసుకుంటే కూర త్వరగా అయిపోతుంది, బాగుంటుంది. ఈలోగా దాంట్లో కావలసిన కొత్తిమీర కడిగేసుకుని సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఏ కూర, ఏ పులుసు, ఏ సాంబారు ఏది చేసుకున్నా కూడా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ గుమగుమలాడుతూ ఉంటుంది కదండి. దీంతో చట్నీలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ బంద్ చేశానండి. తర్వాత ఒక 10 నిమిషాలకి విజిల్ కూడా తీసేసాను. కూర ఇలా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసేసుకున్నాను. ముందే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసేసాను. ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసు,
అన్నీ కూడా వేసేసాను కదండి. ఈ కూర చపాతీలోకి, రైస్లోకి అన్నింట్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఇవాళ దీంతో పాటు పప్పుచారు కూడా పెట్టానండి. ఈ సింపుల్గా వండుకునే కూర. దీంట్లో ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ ఇవన్నీ మిగతా రోజుల్లో వేస్తా, కానీ కొద్దిగా మండే నేను వేయను. నో ఆనియన్, నో గార్లిక్. సింపుల్ రెసిపీ అండి. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కూర అంతా మగ్గే వరకు ఉంచేసి బంద్ చేసేసుకోవాలి. అంతేనండి.